ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అబండెంట్ లైఫ్ చర్చ్ మన పాస్టర్ టి మేరీ స్టెల్లా గారి ద్వారా మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఈరోజు చాలా క్వశ్చన్స్తో ఉన్నారు. చర్చ్కి ఎందుకు వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళకపోతే పాపమా, లేకపోతే చర్చ్లోనే ఆరాధించాలా, చర్చ్కి వెళ్తేనే దేవుడు ఉంటాడా అని చాలామంది చాలా ప్రశ్నలతో ఈరోజు ఉన్నారు. అయితే ఈరోజు మన పాస్టర్ గారు, మన టి మేరీ స్టెల్లా గారు మన మధ్యలో ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ అయిన వాక్యము, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడని వీటన్నిటి గురించి మన పాస్టర్ గారు షేర్ చేసుకుంటారు. మనమందరము విందాము. ప్రైజ్ లాడ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ మా. సో ఈరోజు చాలామంది చాలా ప్రశ్నలతో ఉన్నారు. ఎందుకు చర్చ్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్తే లాభం ఏంటి అని. సో ఈ యొక్క చిక్కు ప్రశ్నలకు కొంతమంది అడగలేక, ఎవరికి రైట్ ఆన్సర్ దొరక్క చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నాను, అంటే అడుగుదాం అనుకుంటున్నాను. చాలామందికి దీని ద్వారా ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఎందుకు వెళ్ళాలని. అయితే మొదటిగా మనము చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మనము ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని నమ్మిన తరువాత చర్చికి వెళ్తేనే మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. మనకు దేవుడు ఏది మాట్లాడాలని అనుకుంటున్నారో మనం చర్చిలో వాక్యం వినటం ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం, వింటాము, నేర్చుకుంటాం, మన విశ్వాసం కూడా పెరుగుతుంది. కనుక ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి. అవును, ఖచ్చితంగా. ఓకే, అయితే సెకండ్ క్వశ్చన్ నేనేం అడగాలనుకుంటున్నానంటే, చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? చర్చికి వెళ్ళకపోతే మన ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఆ తర్వాత మనకు శోధన వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అసలే ఉండదు. మనకు ఈ లోకంలో చూస్తున్నాం, ఫ్యామిలీస్లో ఎలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి, లేకపోతే అనారోగ్యం విషయంలో కానీ, అప్పుల బాధలో కానీ, అనేక విషయాల్లో, ప్రేమ బాంధవ్యాల్లో, సంబంధాల్లో శోధనలు వచ్చినప్పుడు మనకు వాక్యం ఉంటేనే మనం నిలబడగలం. అదే వాక్యము మనం వినలేదు, మనలో లేదనుకోండి, ఖచ్చితంగా మనము ఆ యొక్క శోధనలకి గురి అయిపోతాం. ఆ తర్వాత మనం బలహీన పడతాం అన్నమాట. అన్నిటికీ దెబ్బలు తినిండే వారిలాగా కూలిపోతాం. కనుక మనం వాక్యం వినాలి, చర్చికి ఖచ్చితంగా వెళ్ళాలి. సో మన ఆధ్యాత్మిక జీవితమే కానీ, లేకపోతే మనము జీవిస్తున్న మన ఫిజికల్ లైఫ్లోనే కానీ, ఏదైనా మనం బ్యాలెన్స్ చేయాలంటే మనం సంఘానికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి, వాటి అనుసారంగా మనం జీవించాలి. సో ఇది దీని ఆన్సర్. అయితే కొంతమంది ఏమడుగుతున్నారంటే, చర్చ్కు వెళ్ళాలని అంటున్నారు కదా, అయితే దేవుడు దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, చర్చ్కు వెళ్ళాల్సిన దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని కొంతమంది అడుగుతున్నారండి. చర్చికి వెళ్ళాలని దేవుని వాక్యంలో రాయించారమ్మా. మనం ఆదికాండం నుంచి కూడా ప్రకటన వరకు మనం చూసుకుంటే విశ్రాంతి దినము అని ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా. అయితే ఫస్ట్ పాత నిబంధనలో సబ్బాత్ దినమని వాళ్ళు ఆచరించేవారు, విశ్రాంతి దినమని, సబ్బాత్ దినమని. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆ విశ్రాంతి దినం ఏదంటే ఆదివార దినముగా నియమించబడింది అన్నమాట. కాబట్టి దేవుడు స్టార్టింగ్ నుంచి అంటున్నాడు, నువ్వు విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించినట్లయితే నీవు పొందే ఆశీర్వాదములు అనేకములు ఉన్నాయి. ఇప్పుడు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 13వ వచనం చూస్తే అందులో దేవుడు రాసిన వాక్యము చాలా గొప్పగా వ్రాసాడనమాట. నువ్వు యాకోబు స్వాస్థ్యాన్ని అనుభవిస్తావు, నీ పిల్లలు ఉన్నతమైన స్థలములలో నేను కూర్చోపెడతానని. మరి ఇది చాలదా? దీనికంటే కూడా ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. ఆదివారం సంఘానికి వచ్చి దేవుని వాక్యం విని ఆరాధించినట్లయితే కనుక దేవుడు అంటున్నాడు, నీవు నేను అభివృద్ధి చెందాలనే దేవుని ఇష్టం, దేవుని కోరిక. మనం అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలని, ఎక్సలెంట్గా మన జీవితాలు ఉండాలని దేవుని ఆశ. అందుకే దేవుడు చెప్పాడు, నియమంగా నువ్వు విశ్రాంతి దినాన్ని, ఆదివార దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమని. ఇంకా చాలా ఉన్నాయి, తక్కువ సమయం కాబట్టి మనం కొద్దిగా నేను చెప్పగలుగుతున్నాను వివరంగా.
అయితే కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, చర్చ్కి వెళ్ళకపోతే మనం పరలోకానికి వెళ్ళలేమా, అసలు పరలోకానికి మనం సంఘానికి వెళ్ళడానికి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ వస్తూ ఉంది. ఇంకొకసారి చెప్పండి. చర్చ్కి ఆ, వెళ్ళాలి, చర్చికి వెళ్ళకపోతే మనం పరలోకం వెళ్ళలేమా? ఉమ్. ఈ మాటకి ఆన్సర్ ఏంటంటే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ వస్తుందా, చర్చికి వెళ్ళకుండా పరలోకానికి ఎట్లా వెళ్తామని. ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడ్డారు కదా. ఆ పక్కన దొంగ ఆ, ఒక అతను అయితే ఒప్పుకోలేదు, ఒక అతను ఒప్పుకున్నాడు, ప్రభువా నువ్వు నిజమే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని. యేసు ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అంటే ఎంత గొప్ప విషయం కదా. ఆయన ఇంకా అదే రోజు అదే క్షణమే యేసు ప్రభు ఎలా వెళ్ళాడు, ఆయనతో పాటు వెళ్ళాడు అనమాట. అంటే అప్పుడప్పుడు ఆయన చర్చికి వెళ్ళలేదు కదా, జీవితం అంతా చేసింది దొంగతనం కావచ్చు, ఇంకా ఏదైనా తప్పులు చేసినాడు. అందుకే సిలువ వేయటానికి, శిక్షను భరించడానికి ఉన్నాడు. అయితే ఆయన మందిరంకి వెళ్ళకపోయినా ఆ క్షణంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో, అంటే మారు మనస్సు, వెంటనే ఆయన స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ వ్యక్తి అయినా కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఆ సమయంలో చనిపోయే ముందు కూడా తండ్రి అని అంటే, నువ్వే నాకు ప్రభువు రక్షకుడు అంటే చాలు, వాళ్ళు చర్చికి వెళ్ళకపోయినా కూడా స్వర్గానికి యోగ్యులు, వెళ్తారు ఖచ్చితంగా. చర్చికి వెళ్ళడానికి అంటే పరలోకానికి వెళ్ళడానికి మనకు కావాల్సింది యేసయ్య రక్షకునిగా అంగీకరించడం అంతే. అయితే కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, కొంతమంది జీవితాల్ని చూసి వీళ్ళ జీవితాల్ని బట్టి నేను సంఘానికి వెళ్ళలేను అని చాలామంది అలా ఆగిపోతున్నారు. అంటే కొంతమంది వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ని బట్టి, వే ఆఫ్ వాళ్ళ ఉండే విధానం, మాట్లాడే విధానాన్ని బట్టి చాలామంది వీళ్ళని బట్టి నేను సంఘానికి వెళ్ళలేను అంటున్నారు. ఇది కరెక్టా? అది చాలా రాంగ్. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మొట్టమొదట ఎవరైతే చర్చికు వెళ్ళలేము మేము అని ఇప్పుడు మీరు చెప్పిన మాట చెప్తున్నారో, అది సరాసరి దేవుని దృష్టిలో కూడా తప్పు అన్నమాట. ఎందుకంటే చర్చికి వెళ్ళు అని చెప్పినది దేవుడే, మనుషులైతే కాదు. అయితే దేవుని కోసము, దేవుని వాక్యమును వినటానికి, దేవుని ఆరాధించడానికి మనం చర్చికి వెళ్తున్నాం. కానీ ఇతరుల గురించి ఆలోచించడానికి, వాళ్ళతో సన్నిహితంగా స్నేహం చేయటానికి కాదు కదా. లేకపోతే వాళ్ళ విషయాలన్నీ నీవు తల్లో పెట్టుకొని నిజమైన దేవుని ఆరాధించడానికి దేవుడు నీకు ఇచ్చిన ధన్యత నువ్వు కోల్పోతున్నావు. అది వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రికలో మనం చూస్తే, ఒకసారి వెలిగించబడి మళ్ళీ కంటిన్యూగా నువ్వు ఆ వేడిమిలో లేకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు తప్పిపోతావని ఉందన్నమాట. కాబట్టి మన యొక్క ఎదుగుదల నిలబడిపోతుంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి, వాళ్ళు కాదు కదా నీకు స్వర్గానికి తీసుకెళ్ళేది, కానీ వాళ్ళు కాదు నీకు క్షమాపణ ఇచ్చినది. యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షణ తెచ్చింది, క్షమాపణ తెచ్చింది. ఆయన రక్తం నిన్ను విడుదల చేసింది, ఆయన రక్తం నిన్ను పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. ఇప్పుడు ఎప్పుడు నువ్వు పిలిచినా కూడా ఆ రక్తమే నీకు జవాబుగా నిలుస్తుంది. అంతేగాని ఆ మనుషులు ఇట్లా చేసిరి, వీళ్ళు అట్లా చేసిరంటే నష్టపోయేది వారు కాదు, మీరే నష్టపోతారు. ఎవరైతే మనుషులను చూసి మేము వెళ్ళలేము, వాళ్ళ ముఖాలు మేము చూడము. నేను కూడా చాలామందికి చూస్తూ ఉంటాను, ఒక్కొక్కరు అంటూ ఉంటారు అట్లా, వాళ్ళ ముఖమే నాకు చూడబుద్ధి కాదు, అందుకే ఆ చర్చికి పోతారు కాబట్టి నేను కూడా ఆ చర్చికి పోనని ఎట్లా చెప్తారనమాట. అది చాలా తప్పు. దేవుని దుఃఖపెట్టినట్లయితే అది రాను చర్చికి రాకోకుండా అట్లే పోతే వాళ్ళు వాక్యంలో సన్నగిల్లుతారు, బలీన పడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే చివరికి రక్షణ కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. మామూలుగా కూడా చూడండి, ఒక 4 రోజులు సంగతి ఫెలోషిప్లో లేకోకుండా ఉన్న వాళ్ళకి, రెగ్యులర్గా ఫెలోషిప్లో ఉన్న వాళ్ళకి అప్పుడే తేడా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఫెలోషిప్లో ఉంటేనే దేవుని వాక్యాన్ని మనము పూర్తి చేసిన వారమవుతాము. ఆ తర్వాత దేవుని దుఃఖపెట్టకుండా, ఆ తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, అభివృద్ధి కోసం మనము సంఘానికి వెళ్ళాల్సిందే. మనం కేవలము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటం మాత్రమే కాకుండా
ప్రతి ఒక్క జ్ఞానము కూడా మనకి సంఘములోనే లభ్యమవుతుంది. ఎందుకంటే దేవుడు వాక్యము త్రూ మనతో మాట్లాడతాడు కాబట్టి ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. అందుకు ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి. ఖచ్చితంగా మనం చర్చ్కి వెళ్ళాలి. అవును. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే విశ్వాసులే, వాక్యం బాగా తెలిసి ఉంటుంది. మా ఇంట్లో ఐ మీన్ వాళ్ళ ఇంట్లో సపోజ్ దేవుని కూడిక ఏదైనా జరుగుతూ ఉందనుకోండి వారంలో ఒకసారి. సో ఇది మా ఇంట్లో జరుగుతూ ఉంది కదా, ఇంకా మేము ఎందుకు చర్చ్కి వెళ్ళాలి, ఇదే మాకు చర్చ్ కదా అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు. సో అలాంటి వారికి మీరేం చెప్తారా అండి? అది చర్చిగా ఉండొచ్చు. అంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని యేసు ప్రభు గారు చెప్పారు. అయితే దాని అర్థం అది కాదు, చర్చికి వెళ్ళకుండా నా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది కదా, ఇంక ఈడే దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పినాడు కదా అని మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, మనం చర్చికి వెళ్ళుట ద్వారా అక్కడ దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటామన్నమాట, దేవుని ఎలా ఆరాధించాలి అని. ఆ తర్వాత దేవుని ఎలా ప్రార్థించాలి అని నేర్చుకుంటాం. ఆ తర్వాత దేవునిలో ఎలా నేను ఎదగాలి అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత మరి ఎలా దేవుని ప్రేమను మనము ఎలా ప్రేమలో నడవాలి అనేది మనం నేర్చుకుంటాం. కాబట్టి ఐక్యత అనేది నేర్చుకుంటాం. ఈ లోకము ఏం నేర్పిస్తుంది? ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనకు తెలుసును, బైబిల్కి విరుద్ధంగానే జరుగుతూ ఉంటుంది అన్నీ కూడా. అయితే మనకు దేవుడు చెప్పినట్లుగా మనకు సంఘంలోనే మనం వాక్యం త్రూనే మనం నేర్చుకుంటాం. కాబట్టి చర్చికి వెళ్తేనే అది మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి. మనం చర్చికి చర్చికి వెళ్ళాలి. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే విశ్వాసులు అయినప్పటికీ కరెక్ట్గా ఆ ఆదివారం రోజే ఏదన్నా వాళ్ళ కొలీగ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇలా పిలిచిన వెంటనే వెళ్ళిపోతారు. ఇది కరెక్టా? అది చాలా తప్పు. అసలు అలా వెళ్ళకూడదు. మొట్టమొదట దేవుని వాక్యాన్నే వాళ్ళు, దేవుని ఆజ్ఞనే తృణీకరిస్తున్నారు. కాబట్టి అలా వెళ్ళకూడదు. వెళ్ళకపోతే నష్టం ఏదో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు బలహీనపడతారు, లేకపోతే ఇతరులకు కూడా సాక్ష్యముగా ఉండదు. ఒకవేళ నువ్వు మంచి విశ్వాసివి కానీ నీకు పెళ్ళి పడింది ఆ రోజు, లేకపోతే ఇంకో ఏదో ఫంక్షన్ పడింది, అప్పుడు చర్చికి నువ్వు సెకండ్ ప్లేస్ ఇచ్చి నువ్వు ఫస్ట్ ప్లేస్ నువ్వు అక్కడ ఫంక్షన్కి దానికి ఇచ్చావనుకోండి, నీ విశ్వాసం మీద లేకపోతే నీ వ్యక్తిగతం మీదనే ఇతరులకు అనుమానం పడుతుంది. ఈమె సరైన విశ్వాస, వీళ్ళు సరైన భక్తులేనా అనేది పడుతుంది. ఆ తర్వాత వాళ్లకు నువ్వు ఎగ్జాంపుల్గా ఉండవు. ఇంకా ఆ తర్వాత నువ్వు ఏది చెప్పినా కూడా, వాళ్ళకి సువార్త చెప్పినా కూడా వీళ్ళు అంటే మనం కూడా అట్లే చేయొచ్చు, పోతాందాంలే టైం దొరికినప్పుడు చర్చికి వాళ్ళు పిలిచినప్పుడు, ఏదన్నా మనం ఇట్లా పడినప్పుడు ఫంక్షన్స్ అవి ఇవి పర్లేదు పోవచ్చు, ఆదివారం కూడా మనం పెళ్ళిళ్ళు పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. అంటే ఆదివారము దేవుడు అన్నాడు నా దినం, అది నా దినము అన్న తరువాత ఏ విశ్వాసి కూడా నీది కాదులే నాదే ప్రభువా అని నేను తీసుకుంటే అది ఎట్లా ఉంటుంది? అది గౌరవించినట్లా ఉండదు. గనుక ఆదివార దినాన ఎవ్వరు కూడా ఇళ్ళలో కూర్చోవడము, లేకపోతే ఇంకా ఫంక్షన్లకు, లేకపోతే పిక్నిక్లకి, పార్టీలకు వెళ్ళి ఇక్కడ రాకుండా అక్కడ ప్రథమ స్థానం ఇస్తే అది జీవితంలో వాళ్ళు ఎదగలేరు అన్నమాట. అనుభవించాల్సిన ఆశీర్వాదాలు అనుభవించలేరు, బాగా స్లో డౌన్ అయిపోతాయి అవి. ఆ తర్వాత దేవుణ్ణి చాలా దుఃఖపెట్టిన వాళ్ళు అవుతారు అట్లా. అయితే కొంతమందిలో ఏం ప్రశ్న ఉంటుందంటే, ఆ వారంలో ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, వాళ్ళ ద్వారా పొరపాట్లు జరిగినాయనుకోండి, ఏదైనా చేయకూడని వాక్యానికి విరుద్ధమైనది చేశారనుకోండి, కొంతమంది ఏమనుకుంటారంటే నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను సంఘానికి ఎలా వెళ్ళగలుగుతాను అనే క్వశ్చన్ వల్ల చాలామంది చర్చ్కి రావడం ఆగిపోతూ ఉంది. దీనికి ఏం సరైన జవాబిస్తారా అండి? తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు. చేసిన తరువాత దాన్ని సరిదిద్దుకోవటానికి కూడా దేవుడు మనకి ఎంత సులభమైన ఉపాయం చెప్పారంటే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడినే మనం తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ తప్పిపోయిన కుమారుడు అసలు చిన్న తప్పుగా చేసింది,
ఆయన ఆస్తినే తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊరంతా తిరిగి ఎక్కడెక్కడో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి అన్నీ సుఖభోగాలు అనుభవించి ఉన్నవన్నీ కూడా ఇతరులకు ఇచ్చేశాడు. మరి తను వేసుకున్న బట్టలు కూడా చిరిగిపోయి మరి తినే తిండి లేకుండా ఎంత నష్టపోయాడు కదా తప్పిపోయిన కుమారుడు. అయితే ఆయనకు బుద్ధి వచ్చింది, అర్థం చేసుకున్నాడు. నేనేంది పందులు తినే పొట్టు కూడా నాకు చాలకొస్తుంది, అంటే దొరకటం కష్టమైపోయింది. అదే నేను మా నాన్న దగ్గర ఉంటే దాసులకే అన్నము పెడుతున్నాడు మా నాన్న. నేను వెళ్తాను, ఇంకా నేను వెళ్ళి నేను పశ్చాత్తాపడతా, చెప్తాను, నేను నీ దాసుల్లో ఒక్కడిగా నన్ను పెట్టుకో తండ్రి అని చెప్తాను అని చెప్పి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, బాగా రాశారు అక్కడ, బుద్ధి రావాలన్నమాట దేనికైనా. ఆ బుద్ధి వస్తానే వెనక్కి తిరిగాడు. ఆ బుద్ధి కలగ చేసిన ఆ క్షణంలోనే ఆయన బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు ఆల్రెడీ స్పిరిట్ రీల్మ్లో. ఎప్పుడైతే ఆ క్షణంలో మార్పిడి జరిగిందో వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళ డాడీ దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిగెత్తుకొని పోయి తండ్రి పరిగెత్తినాడంట, కొడుకు పరిగెత్తి రాలే, తండ్రి పరిగెత్తిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెంటనే ఏమన్నాడు తెలుసా, సేవకులను పిలిచాడు, రండ్రా, ప్రశస్తమైన వస్త్రాలు, ఆ తరువాత అధికారపు ఉంగరం పెట్టి, తర్వాత పాదాలకు చెప్పులు తొడిగించండి. ఎంత వైభవము కదా తప్పిపోయిన కుమారుడికి. అది ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే మనం చేసే ఏ తప్పైనా కూడా ఈజీగా మన దేవుడు వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. మనం అట్లా అధైర్యపడి ఈ మాటలు వస్తాయని చెప్పే 1 యోహాను 1:7, 8, 9 వాక్యాలు కనుక మనం చదివితే ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచే దేవుడు. మన పాపములు మనం ఒప్పుకొనినట్లయితే ఆయన రక్తము కంటిన్యూగా ప్రవహిస్తూ ఉన్నది ఈ రోజు వరకు. యేసయ్య రెండో రాకడ వరకు ఆయన రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది ప్రశస్తంగా. ఎవరిది లాంటి పాపమైనా సరే మారు మనసు రావాలంతే. వెంటనే ప్రభువా ఇది నాది కాదు, నేను తప్పు చేశాను, ఇది నాది కాదు, నేను చేయాల్సిన ఇది కాదు, కానీ నేను చేసేసాను, ఇదిగో నేను వస్తున్నా, చాలు. ఆ దేవుడే పరిగెత్తొచ్చి మనకి ముద్దు పెట్టుకొని మనల్ని హత్తుకునే దేవుడు గనక ఎవరు కూడా అలా ఉండకూడదు. అందుకే మన హోలీ కమ్యూనియన్ జ్ఞాపకం చేసుకునేది రొట్టె ద్రాక్ష రసాన్ని. ఎందుకు? అది రిపెంట్ అయ్యి మనం ఇండ్లలో కానీ బల్ల తీసుకున్నప్పుడు వెంటనే మనం ప్రభువుతో క్షమాపణ పొందుకున్న వారమై ఏకమైపోతాం. అది ఉంటుందన్నమాట. అందుకే సంఘంలో కూడా ప్రతి వారము చేస్తారు, ఒక్కొక్కసారి డే బై డే కూడా చేస్తారు, ఇళ్ళల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి దేవుడు చాలా మంచివాడమ్మా. మనకి సరైన ఉపాయాలు ఇచ్చి సరైన మార్గంలో నడిపించే తండ్రి మనకు ఉన్నాడు. అవునండి, కరెక్ట్గా చెప్పారు. చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే చివరిగా ఒక్కటి, మీ లైఫ్లో మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే మీకు కూడా చాలా వచ్చింటాయి చర్చ్కున్న సంబంధము, మీరు ఎలా చర్చ్కి వెళ్ళారు, లేకపోతే మీకు ఎప్పుడైనా మిస్ అయ్యారా? చర్చ్ ఎప్పుడైనా మిస్ అవ్వడము, వెళ్ళకపోవడము. సో మీ లైఫ్లో చర్చ్కు ఉన్న అనుబంధము ఎలాంటిది? కొన్ని మాటల్లో మాతో షేర్ చేసుకోండి. సరే, మేము అంటే ఎప్పుడైతే మేము దేవుని తెలుసుకొని ఎదుగుతూ ఉన్నామో అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్నగా ఉండేవారు. జస్ట్ ఒక 5th, 6th, 7th ఆ టైప్లో ఉన్నారనమాట, అంతా ఏజ్ వాళ్ళు. ఒకసారి ఏమైందంటే సండే వచ్చింది. అప్పుడు బాగా మాకు మనసులో దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ యొక్క ఉత్సాహం అనేది ఉంటుంది. మేము రెగ్యులర్గా చర్చ్ ఎప్పుడు మిస్ చేయకుండా అట్లా వెళ్ళేవారం అనమాట. అక్కడ వాతావరణాన్ని బట్టి నా శరీరంలో ఏమైందంటే ఫుల్గా పుండ్లు వచ్చేసినాయి. బాయిల్స్ అంటారు కదా, వడగుల్లలు అంటారు మన రాయలసీమ భాషలో, వడగుల్లలు. అవి 1, 2 అట్లా కాదు, నా బాడీలో అంతా ఎక్కడ బట్టలు ప్రెస్ అవుతాయో ఆ ఏరియాస్ అంతా కూడా కట్స్లో కానీ, మోకాళ్ళ క్రింద ఇట్లా బెండ్ చేస్తాం కదా, అక్కడ కానీ
ఇట్లా మోచేతులు అంటే ఇక్కడ బ్లౌజ్ వేసుకోవటానికి కానీ అసలు నాకు స్థలము లేనట్లుగా బాయిల్స్ అంతా వచ్చేసినాయి అనమాట ఒళ్ళుకు. అట్లా వచ్చినాయి. నేను అక్కడ ప్లాస్టర్ వేసుకోవడము, ఇది తగ్గిపోతుందిలే అని అనుకునేదానికే ఇంకొక 4 వచ్చేసి ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు అట్లనే ప్రేయర్ చేసుకుంటా జరుగుతూ ఉండింది. శనివారము దాటిపోయింది, ఇంకా ఆదివారం పొద్దున్నే వీరు ముగ్గురు లేచి రెడీ అవుతూ ఉన్నారు. నాకు చాలా విపరీతమైన పెయిన్, ఎర్రగా పుండ్లు అయిపోయినాయి, పింక్ కలర్ వచ్చేసింది అనమాట బాడీలో. అంతా బాయిల్స్ వల్ల చాలా వచ్చినాయి. ఎంచేదానికి కూడా ఇది లేకుండగా అసలు మ్యాక్స్ వేసుకుంటే నేను ఇట్లా ఎత్తుకొని నడిచేదాన్ని అనమాట. అంత ఇబ్బంది పడ్డాను. అక్కడ వాతావరణం వల్లనో లేకపోతే మరి ఏమి ఇన్ఫెక్షనో తెలియదు, కానీ అట్లా అయింది. మళ్ళీ వాళ్ళకి ముగ్గురికి లేదు అట్లా. అయితే నేను ఆదివారము ఇంకా పడుకొని నా చేత కావడం లేదు, బెడ్ మీద నుంచి లేచేదానికి. వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోతున్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నీకు ఇంకా బాగలేదు కదా, నువ్వు లేచేదానికి కూడా ఇబ్బంది పడుతున్నావు, వద్దులే మేము వెళ్ళిపోయి వచ్చేస్తాము తొందరగా అట్లా అని చెప్పేసేసి వాళ్ళు రెడీ అవుతా అన్నారు. నేను బెడ్ మీద ఇట్లే బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాను. నేను చూస్తూ ఉన్నాను, నన్ను విడిచిపెట్టి పోతున్నారా, నేను పోవడం లేదా, నేను చర్చికి పోవడం లేదా, అది ఎట్లా సాధ్యం, నేను చర్చికి పోవడం లేదా, పోనా అని బాధ అయిపోతుంది బెడ్లోనే. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకొక 5 నిమిషాలు అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత 10 నిమిషాలు నడిచిన తర్వాత అక్కడ మాకు బస్సు వస్తుంది, చర్చి బస్సు. ఆ బస్సు పట్టుకొని మళ్ళా ఒక 1 అవర్ ప్రయాణం అన్నమాట. అట్లా ఇంత టైం ఉంది, డిస్టెన్స్ ఉంటుంది, నేను ఒకదాన్ని వెళ్ళలేను. ఒకవేళ తర్వాత అయినా వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు అనగా అప్పుడు నాలో ఒక రకమైన శక్తి, నాకే తెలీదు, ఆ శక్తి అంత పుంజుకొని ఇక వాళ్ళు బయటికి కదిలేదలికే నేను వెంటనే లేసి 5 నిమిషాల్లో చల్లనీళ్ళే అట్లా పోసేసుకొని బట్టలు మార్చుకొని, అసలు ఆ బట్టలు కూడా ఎట్లా ఎక్కినాయో ఏమో, బ్లౌజ్ కూడా పట్టదు కదా అని అనుకున్నాను. కానీ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని, స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళతో పాటు నేను బయటకు వచ్చేసిన వాళ్ళతో పాటు 10 నిమిషాలు నడిచినాను అక్కడ. ఆ తర్వాత చర్చికి వెళ్ళినాను, మంచిగా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడంతా నొప్పి లేదు, ఏం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి కదా, అప్పుడు ఇలా తీస్తా అంటే అతుక్కుపోయినాయి అయితే ఆ పుండ్లకి. అబ్బాబ్బా, మంట 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 మంట. దేవుడు ఆ సన్నివేశాన్ని చూశాడు, నేను నమ్ముతా. ఆ సాక్రిఫైస్ తనాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఏమైందో తెలుసా, కొంత సమయానికే మా ఇంటి ముందుకే బస్సు రావటము, ఆ తర్వాత ఏ రోజు కూడా నేను ఆబ్సెంట్ అయ్యే పని లేకోకుండా ఇంకా నేను ఊహించనంత బ్లెస్సింగ్స్లో నేను ఉన్నాను, అంత హ్యాపీనెస్లో నేను ఉన్నాను. నా దేవుడు అది నాకు సహాయం చేశాను. అంటే నేను ఎంత ₹1,00,00,000 ₹1,00,000తో సమానం కాదు, ఇంకా ఎక్కువే. నాకు ఒక్క సండే మిస్ అయిందంటే ఇంకా నేను లాస్ అయిపోయింది, నా జీవితమే పోయింది అన్న ఫీల్ అవుతుంది నాకు. కనుక నా దేవుడు అది ఒక పరీక్షనో లేకపోతే ఏంటో కానీ నేను ఇంకా అస్సలు ఒప్పుకోను అన్నమాట. ఆ దినాన నేను ఏదైనా పర్వాలేదు, కూలబడినా పర్వాలేదు, కానీ నేను చర్చికి మాత్రం పోవాల్సిందే అనేది నేను నిర్ణయం చేసుకున్నాను అనమాట. ఇట్లా ఏమంటారు హిందీలో గాంట్ బాంధలేనా అంటారు, గాంట్ బాంధ అట్లా అన్నమాట. అది నిజంగా చాలా గొప్ప సాక్ష్యం ఆంటీ. ఆ రోజు మీరు ఆ స్టెప్ తీసుకున్నారు కాబట్టే దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు. ఈరోజు దేవుడు తన నామాన్ని ప్రకటించడానికి, సాక్షికరంగా ఉంచడానికి, మన అనంతపూర్ పట్టణాన్ని మార్చడానికి ఆయన దీవెనకరంగా మిమ్మల్ని వాడుకున్నారు కదా. చూస్తున్న మీ అందరూ కూడా ఆంటీ ఎన్నో విషయాలు చెప్పారు. ఎందుకు వెళ్ళాలి, పాపం చేస్తే వెళ్ళకూడదా అని. లేదు, ఎక్కడికి చూడండి, ఒక రోగి ఎక్కడికి వెళ్తాడు,
వైద్యుని దగ్గరికి వెళ్తాడు కదా. రోగి అనుకోడు నా రోగం చూసి డాక్టర్ నన్ను ఏమంటాడో, నన్ను అసహించుకోవచ్చేమో, లేకపోతే ఈయనకేంటబ్బా ఈయనకు వచ్చింది అని అనుకుంటారేమో అని చాలామంది ఇట్లా అనుకుంటారు. చెప్పండి, ఎవరు అనుకోరు కదా. ఎంత రోగమైనా, క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, అది ఎంత భయంకరమైన రోగమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మనకు మెడిసిన్ దొరికేది, మన శరీరానికి బాగుపరిచేది ఎక్కడ? ఒక వైద్యుని యొక్క స్థలము, అది హాస్పిటల్ కదా. ఈరోజు పరలోకానికి వెళ్ళాలన్నా మన ఆధ్యాత్మిక జీవితమే కానీ, శారీరక జీవితమే కానీ, మన పాపాలు తొలగించుకోవడమే కానీ, ఏదైనా పరలోకానికి వెళ్ళడం అది అంతా కాదు. కానీ ఏదైనా సరే మనకు ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎక్కడ మనకు స్వస్థత దొరుకుతుంది, ఎక్కడ విడుదల దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా. సో అందుకే ఎవ్వరు కూడా వెనకడుగు వేయకండి. ఈరోజు ఈ చూస్తున్న వీడియోని మరీ వినండి, జాగ్రత్తగా వినండి. మీకు ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది కదా. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు మనము వాక్యం ఏం చెప్తుంది, ఇవన్నీ వింటున్నాం. అందుకే దావీదు అంటాడు, నీ దినములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని దావీదు అన్నాడు. ఆయన రాజు కదా. ఈరోజు ఏ పరిస్థితి అయినా సరే ఆయన సంఘాన్ని మాత్రము విడవకూడదనే ఒక్క నిర్ణయం ద్వారా తన జీవితము తను ఎక్కడి నుంచి వచ్చింది అని మనం పాస్టర్ గారి ఆంటీ ద్వారా చూసుకున్నాము. ఆ ఒక్క పట్టుదల తనని ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టిందంటే ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని అనేక మందికి దేవుని ప్రకటించుటకు ఒక యోధురాలుగా దేవుడు మన పాస్టర్ గారిని వాడుకుంటున్నారు. సో మీరు కూడా తప్పకుండా సంఘానికి వెళ్ళండి. ఏ ప్రశ్న అయినా సరే ఆయన సన్నిధిలో నిలబడి ప్రతిదీ ఒప్పుకున్నప్పుడు దేవుడు మంచి దేవుడు, ఆయన మనకు సహాయం చేయవాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.